అండి. ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంది. పాపం ఈరోజు బిగ్ ట్విస్ట్ అండి. రీతు అయితే ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. అస్సలు ఎవరు ఊహించలేరు. అసలు లాస్ట్లో సుమన్కి రీతుకు పడుతుంది అనమాట. అప్పుడు రీతు అయితే ఎలిమినేట్ అవుతుంది. ఎలా ఎలిమినేట్ అవుతుంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ నాకు సార్ వచ్చేసి డెమోన్ని కామెడీ చేశాను అనమాట. డెమోన్ పైన నీ డ్రెస్సింగ్ చాలా బాగుందని చెప్పి అంటారనమాట. అంటున్నప్పుడు ఫన్నీగా వాళ్ళు డిస్కస్ చేసుకున్న ఏవి అనేది చూపిస్తాను అనమాట. ఇమాన్యుల్ డెమోన్ డ్రెస్ గురించి ఫుల్ కామెడీ చేశాను అనమాట. అది మ్యాజిక్ షోలో వేసుకున్నట్టు ఉంటుందరా అది అని చెప్పి ఫుల్ కామెడీ ఉంటుంది. సేమ్ నాగ్ సార్ కూడా అలాగే అంటారు. ఇప్పుడు పావురాలను తీసావా, పిట్టలను తీసావా, మ్యాజిక్ షో చేసావా అన్నట్టు మాట్లాడతాను అనమాట. కానీ మొత్తానికైతే డ్రెస్ బాగుందనే చెప్తాను అనమాట. ఇంకా అప్పుడు డెమో నుండి థ్యాంక్ యూ సార్ అని చెప్పేశాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టికెట్ ఫినాల్కి ఎవరు ఫస్ట్ వచ్చారని చెప్పి అడిగినప్పుడు నేనే సార్ అని చెప్పి కళ్యాణ్ అంటారు అనమాట. ఇక నాగ్స్ అయితే సెల్యూట్ కొడతానమాట. ఇదైతే హైలైట్ అంటే హైలైట్ అనిపించింది. తన ఆర్మీ కాబట్టి కళ్యాణ్కి నాగ్ సార్ సెల్యూట్ చెప్పి మెచ్చుకుంటాను అనమాట. చాలా బాగా అనిపించింది. నువ్వు మంచిగా ఆడినావు అని చెప్పి అంటాడనమాట. ఇంకోటి రీతుని లేపి నువ్వు ఆడిన సంచాలకు ఉన్నప్పుడు ఇమాన్యుల్ అండ్ సంజన గారి గేమ్లో నువ్వు సంచాలకు ఉన్నప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని అడుగుతాను అనమాట. నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయినావా హిట్ అయినావా అని అడిగినప్పుడు నేను కరెక్ట్గానే చెప్పాను సార్, బాగా ఆలోచించి చెప్పానంటే మళ్ళీ ఇమాన్యుల్ని అడుగుతాను అనమాట. ఇమాన్యుల్ని కూడా లేపి అడిగి ఇమాన్యుల్ ఇప్పుడు నువ్వు ఆడినా అంటే నీకు కరెక్ట్గానే ఆడినట్టు అనిపించిందా నువ్వు నీ గేమ్ అని అడిగినప్పుడు నేను కరెక్ట్గానే ఆడినా సార్, నాకు కరెక్ట్గానే ఆడినట్టు అనిపించింది అని చెప్పి చెప్తాను అనమాట. అంటే అనిపించింది అంటే నువ్వు సరిగ్గా అనుకోలేదా చూసుకోలేదా అని అంటాడనమాట. లేదు సార్ నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్గానే ఆడినా అని అంటాడనమాట. అప్పుడు ఒక ఏవి ప్లేయర్స్ అనమాట. ఆ ఏవిలో ఇమాన్యుల్ బాల్స్ కింద తీసేటప్పుడు ఏం చేస్తాడంటే సడన్గా బాల్స్ తీసుకుంటూ ఆ తాడు అనేది నడుముకు పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకుని 2 హ్యాండ్స్ కిందనే పెడతాడనమాట. అలా పెట్టడం వల్ల ఇమాన్యుల్ అవుట్ అని నాకు సార్ చెప్పేసి అనమాట. సో ఇది చేసి నువ్వు కరెక్టేనా అని అడిగినప్పుడు సార్ నాకు అది తెలియదు సార్, అది అట్లా పెట్టుకోవచ్చేమో చేతిలో పట్టుకోవాలని అనుకోలేదు, నేను అసలు కింద పడొద్దేమో అనుకున్నాను, తాడు వదిలేయొద్దు మొత్తానికి అన్నట్టు అనుకున్నాను అని చెప్పేసి అనమాట. తాడైతే నేను కింద పడేయలేదు సార్, ఇట్లా చేతిని పట్టుకోకుండా ఇట్లా నా బాడీకి టచ్ అయ్యేటట్టు ఉంచుకున్నా సార్, ఇట్లా ఆ బాల్స్ తీసుకునే మూమెంట్లా అని చెప్పి చెప్తాను అనమాట. అప్పుడు నాకు సార్ ఉండి అసలు ఆ గేమ్లో బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే తాడు చేతిలోనే పట్టుకోమని చెప్పారు, అట్లా బాడీకి పెట్టుకోవడం కాదు, 2 చేతులు అయితే కింద పెట్టినావు కదా, చేతితోనే పట్టుకొని ఉండాలని చెప్పి చెప్తాను అనమాట. సారీ సార్ నాకు తెలియదు అసలు, నేను ఇట్లా అనుకోలేదు, అసలు ఊహించలేదు ఇట్లా, మేబీ అట్లా తాడు కింద పడొద్దని ఒక ఇంటెన్షన్లోనే నేను నా బాడీకి పెట్టుకొని బాల్స్ అయితే తీసుకున్నాను, సారీ సార్ అని చెప్పి చెప్తాను అనమాట. అప్పుడు నాకు సార్ ఉండి కానీ మ్యాథ్స్ గేమ్లో మాత్రం ఎర్రగొట్టేసామని చెప్పి చెప్తానమాట. చాలా బాగా ఆడినావు, జిల్లా పరిషత్ హై స్కూల్ ఫెంటాస్టిక్గా ఆడినావు అని చెప్తానమాట. అంటే మాన్యుల్ వచ్చేసి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివానని చెప్పి చెప్తానమాట. అప్పుడు నాకు సార్ ఉండి అద్దరగొట్టేసావు జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి చెప్తానమాట. ఇది బాగా అనిపించింది. సో మొత్తానికైతే రీతుకైతే కొంచెం క్లాస్ ఉంటుంది అనమాట, మామూలు క్లాస్ ఉండదు. ఎందుకంటే సంచాలకుగా సరిగ్గా చూడలేదు కదా, దానికైతే కొంచెం క్లాస్ ఉంటుంది. ఇమాన్యుల్కి అప్రిషియేషన్స్ ఉంటాయి, ఇంకా కళ్యాణ్కి అప్రిషియేషన్స్ ఉంటాయి, ఇంకా డెమోన్కి అప్రిషియేషన్స్ ఉంటాయి, సుమన్ శెట్టికి అప్రిషియేషన్స్ ఉంటాయి, చాలా వరకు అప్రిషియేషన్స్ ఉంటాయి, గొడవలు తక్కువనే. నాకు తెలిసినంత వరకు తనుజకి కోటింగ్ ఉంటుందని అనిపిస్తుంది, స్మాల్ క్లాస్ అయితే వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎపిసోడ్లో కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ తను బాల్స్ ఇట్లా విసిరేస్తూ సడన్గా హ్యాండ్ లైన్ లోపల పెడుతుంది కదా, దాని గురించి ఏవి చూపిస్తూ ఇట్లా సంజన గారికి అండ్ తనుజకి క్లాస్ అయితే వీక్తారు అనిపిస్తుంది. ఇంకోటి రీతుకి అయితే అప్రిషియేషన్ ఉంటుంది, లాస్ట్ గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడింది కదా. సో మొత్తానికైతే రీతు అయితే ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత డెమోన్ అయితే చాలా అంటే చాలా ఏడుస్తారు అనమాట. రీతు డెమోన్ చాలా ఏడుస్తారు, చాలా ఎమోషనల్ అయిపోతారు అనమాట. నేనైతే అస్సలు ఊహించలేదు రీతు వెళ్ళిపోతాను, టాప్ 5లో ఉంటుందని అనుకున్నాను. బట్ ఎలా అయింది ఏంటనేది ఈరోజు ఎపిసోడ్లో తేలిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.